ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా, ఇద్దరికి అవేంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు, ఇద్దరు ఇచ్చి పుచ్చుకోవట్లలో లెక్కలు చూసుకుంటూ బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి. ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు, వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది. అయ్యా మరి మా తెలంగాణకు ఆగమైతుంది, కొద్దిగా ఆలుబట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు. కనీసం అయిన దానికి కాని దానికి ఢిల్లీ ఉరుకుతాడు 54 సార్లు 55 సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ. ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఇదే పని నీకు. ఢిల్లీకి పోతే 54 సార్లు. మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, మా రాష్ట్రం ఆగమైపోతుంది, నా నల్లమల నేను పుట్టిన మహబూబ్ నగర్ జిల్లా ఆగమైతుంది, ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్ కో సిద్ధరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతేవి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు. బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి, కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో. బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు, తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత. ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు?